తమిళనాడు రాజకీయం అయితే చెక్క మారుతుందంటే ఏమీ లేదు. పైకి బిల్డప్ తప్పించి మరేమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తమిళనాడు నాయకులకైతే డిఎంకే స్టాలిన్ వదిలేసి విజయ్తో కలిసి వెళ్ళాలని ఉంది. ఎందుకు అంటే క్రిందటిసారి డిఎంకేతో వెళ్ళి సీట్లు భారీగానే సాధించారు. 50 దాకా సీట్లు ఇచ్చాడు. ఆ తర్వాత గెలిచినటువంటి వాళ్ళు కూడా 25-30 దాకా ఉన్నారు. వాళ్ళకి క్యాబినెట్లోకి తీసుకోలేదు తను స్టాలిన్. ఈ ట్రిప్పు 25 సీట్లే ఇస్తానంటున్నాడు. మీకు ఎక్కువ ఇచ్చాం క్రిందటిసారి 25 సీట్లే ఇస్తామంటున్నాడు. ఇది కాంగ్రెస్ నేతలకి నచ్చట్లేదు. 50-50 అడుగుతున్నారు, కనీసం 1/3 అడుగుతున్నారు. దాంతోపాటు ఈ దఫా ముందే కావాలి, క్యాబినెట్లోకి మమ్మల్ని తీసుకుంటామన్నటువంటిది ఒప్పందం కావాలి అని అడుగుతున్నాడు. దానికి స్టాలిన్ ససేమిరా అంటున్నాడు. 25 నుంచి మీకు ఇచ్చే ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో పరిణామాలు ఏ వైపుకి దారితీస్తాయి అన్నటువంటిది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి నెక్స్ట్ పరిణామానికి సంబంధించినంత వరకు వీళ్ళు కోరుతుంది మాణిక్యం ఠాకూర్కి అప్పచెప్పారు అధిష్టానం. మాణిక్యం ఠాకూర్ ఏం చేస్తున్నాడు, అక్కడ రెచ్చగొడుతున్నాడు వాళ్ళని, మిగతా వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. ఆ రెచ్చగొట్టేటటువంటి చర్యల్లో స్టాలిన్కి వ్యతిరేకంగా వెళ్ళండి అన్నటువంటిది. ఇంకోటి హీరో విజయ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడు, అది చూపెట్టి స్టాలిన్ని బెదిరిస్తున్నారు. బట్ నాకున్న అవగాహన మేరకైతే రాహుల్ గాంధీ స్టాలిన్ వదులుకోడు. ఎందుకంటే దక్షిణాదిలో ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి కూటమి స్టాలిన్ కూటమిలో భాగస్వామి. కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, తమిళనాడులో స్టాలిన్ వల్ల వాళ్ళకి కొంత ప్రయోజనం ఉంది. ఇప్పుడు స్టాలిన్ లేకుండా అక్కడ గెలవడం అసాధ్యం, విజయ్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం. అది తెలిసి కూడా చేస్తాడా అన్నటువంటిది చూడాల్సి ఉంది.